గట్టిగా గట్టిగా ఉత్సాహంగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క పల్లవి పాడతాను, ఉత్సాహగానం చేసేదాన్ని పాట. ఆ తర్వాత 2-3 మాటలు ఆల్రెడీ దైవ సేవకులు మీకు సుదీర్ఘంగానే దేవుని మాటలు చెప్పారు. నేను కొన్ని శుభవచనాలు చెప్పి ముగిస్తాను. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము అందరూ ఓ ఉత్సాహగానం చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు చప్పట్లు కొడుతూ అందరూ. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అందరూ హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా. Glory. Hallelujah, Yehovah Yireh. Hallelujah, Yehovah Shalom. Hallelujah, Yehovah Rapha. Hallelujah, Yehovah Shammah. Hallelujah, Yehovah Yireh. Hallelujah, Yehovah Shalom. Hallelujah, Yehovah Rapha. Hallelujah, Yehovah Shammah. Hallelujah, Yehovah Yireh. Hallelujah, Yehovah Shalom. Hallelujah, Yehovah Yireh. Hallelujah, Yehovah Shalom. Hallelujah, Yehovah Yireh. Hallelujah. Glory, glory. Shabara balaka turala baba balaka turala baba baba. Hallelujah, Yehovah Shalom. Hallelujah, Yehovah Yireh. Hallelujah, Yehovah Shalom. రెండు చేతులతో ఉత్సాహగానం చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. అందరూ ఉత్సాహగానం చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు
అత్యధికముగా ఉన్నవి అమూల్యములైన అందరూ స్వరమెత్తి అత్యధికముగా ఉన్నవి వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అందరూ చప్పట్లు కూడా దేవునికి. థ్యాంక్ యూ ప్రభువా, మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాటలు ఒక్కొక్కరి హృదయాల్లో స్థిరపరిచి ప్రతి కుటుంబాన్ని వృద్ధి పొందించండి, అభివృద్ధి పొందించండి, ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంకొక 2-3 మాటలు శుభవచనాలు చెప్పి నేను ముగించేస్తాను. బైబిల్లో మనందరికీ సుపరిచయమైన ఒక చక్కని మాట. ముందుగా మరి మమ్మల్ని ఆహ్వానించిన జోసఫయ్య గారికి అండ్ జీవం కలిగిన దేవుని సంఘ బిడ్డలకి, విశ్వాసులందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం త్వరగా. తన్ను ఎందరైతే అంగీకరించారో వారందరికీ, అనగా దేవుని నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుచున్నారో వారికి దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించున్నాడు. వాళ్ళు దేవుని ద్వారా పుట్టినవాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు దేవుని ద్వారా పుట్టినవాడు. ఎందరైతే దేవుని అంగీకరించారో, ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి దేవుని కుమారులయ్యే అధికారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మనం అందరూ దేవుని కుమారులము, దేవుని కుమార్తెలం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. వీళ్ళు ఎవరంటే ప్రియులరా, దేవుని ద్వారా పుట్టిన వాళ్ళే తప్ప మనుషుల ద్వారా కలిగిన వాళ్ళు కానే కాదు. మానవుని యొక్క ఆలోచన ద్వారా పుట్టిన వాళ్ళు కానే కాదండి. రక్తము వలనైనను శరీరం ఇచ్చెల వలన కానీ వాళ్ళు కలిగిన వాళ్ళు కానే కాదు. వాళ్ళు దేవుని ద్వారా పుట్టినవాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనమందరూ దేవుని ద్వారా పుట్టిన వాళ్ళమేనా? చెప్పండి. మనందరూ దేవుని కుమారులు కుమార్తెలేమన్నా? కన్ఫామా? నిశ్చయమనేది ఇది నిశ్చయమేనండి. మరి మనం దేవుని ద్వారానే పుట్టాము, దేవుని ద్వారానే కలిగాము, దేవుని కుమారులు కుమార్తెలనే దానికి ఒక సూచన ఏంటి? ఆంధ్రాలో ఒక ఎంపీ ఒక ఆయన ఆస్తి విషయాల్లో సమస్య వచ్చినప్పుడు, బిడ్డల విషయంలో, ఈ బాబు నా కుమారుడు అనేది నాకు డౌట్గా ఉంది, ఇతడు నా వల్ల కలిగాడో లేదో నాకు అనుమానంగా ఉందని ఒక సమస్యను రైజ్ చేశాడు. వెంటనే తన భార్య డిఎన్ఏ టెస్ట్ చేద్దామని వెళ్ళి అక్కడ పరీక్షిస్తే దాంట్లో అతని ద్వారా కలిగిన కుమారుడని తేలింది. అతని కుమారుడు అనేదానికి ఒక పరీక్ష ఉంది. పలానా వాళ్ళ ద్వారా పుట్టారు అనేదానికి ఒక పరీక్ష ఉందండి. అదే డిఎన్ఏ టెస్ట్ అనమాట. ఆ టెస్ట్లో ఎవరికి కలిగారనే సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. మనం దేవుని ద్వారా పుట్టాము అనేదానికి ఏ పరీక్ష ఉంది? మనం చెప్పుకుంటే సరిపోతుందా? నేను దేవుని బిడ్డని, చేసి దరిద్ర పనులని చేస్తూనే ఉంటారు, నేను దేవుని బిడ్డని అంటుంటారు. సో నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలే, వీళ్ళు దేవుని కుమారులే, దేవుని కుమార్తెలే అనే దానికి ఏ పరీక్ష చేసుకోవాలి? ఇతరులని పరీక్షించడం పక్కన పెట్టి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అదే క్రైస్తవ జీవితం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మనం ఇతరుల్ని పరీక్షించడానికి తొందరపడుతుంటాం, ఇతరుల్ని విమర్శించడానికి మనం ఆసక్తిని చూపిస్తుంటాం. మనం దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనేదానికి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇలాగే ఉంటారు అనేదానికి మనం యేసు ప్రభుని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన దేవుని కుమారుడు. ఆయన రూపం, ఆయన రూపాన్ని గురించి మనం ఆలోచిస్తే 10,000 మందిలో కూడా ఆయన అతికాంక్షణీయుడంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒక్కసారి ఆయన రూపాన్ని మనం చూస్తే చాలండి, జీవితం మారిపోతుంది. అంతే.
అర్థమైందండి. ఒక్కసారి యేసు ప్రభు ముఖమును మనం చూస్తే, ఆయన రూపాన్ని మనం చూస్తే మన జీవితాలే మారిపోతుంది. దమస్కు మార్గంలో దైవ ప్రత్యక్షత, దేవుని యొక్క ముఖ దర్శనం, దేవుని రూపణ వెలుగులో సౌలు చూశాడు. క్రూరమైన ఆయన స్వభావాలని మారిపోయింది. ఆమె చెప్పడం గట్టిగా. క్రూరుడు, దుర్మార్గుడు, దుష్టుడు, భయంకరమైన క్వాలిటీస్ అని అతనిలో ఉందండి. అలాంటి ఒక క్రూరమైన వ్యక్తి ఒకేసారి, ప్రతిరోజు చూడడం కూడా కాదండి, ఒక్కసారి ఆయన రూపాన్ని చూశాడు, జీవితమే మారిపోయిందండి. ఆయన దేవుని కుమారుడు. మిమ్మల్ని చూసి ఎవరైనా మారుతున్నారా? మీరు దేవుని కుమారులు అయితే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చూస్తేనే, మీ ముఖకాంతిని చూస్తేనే, ఏంటి మీ ముఖ దర్శనం ప్రజలు కలిగితేనే ఎదుటి మనుషులు గొప్ప పెనుమార్పు కలగాలి. చెప్పండి కూడా మంది గట్టిగా గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. దీన్ని మనం నమ్మాలి. నన్ను చూసి నలుగురు మారుతారనే ఒక ధైర్యము, ఒక నిరీక్షణ మనకు ఉందా కూడా మనం ఆలోచించాలి. ఇంకా యేసు ప్రభు మాటలు, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటారు, అన్న 45 నిమిషాలకు మించి మనకు చెప్తాను, 45 నిమిషాలకు మించి మాట్లాడితే రిసీవ్ చేసుకునేంత శక్తి ఏ మనిషికి ఉండదు. ఓన్లీ 45 మినిట్సే చెప్పాలన్నా అని చెప్తూ ఉంటారు. నిజమే, మనిషి మాట్లాడితే 40 నిమిషాలు కూడా ఎక్కువ ఒక రకంగా. ఏంటండి, 20 నిమిషాలకి నిద్రపోతుంటారు కొంతమంది. కానీ దేవుడు మాట్లాడగలిగితే, స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆనాడు యేసు ప్రభు మాట్లాడితే 3 రోజులు అలాగే కూర్చుండిపోయారు. ఆమె చెప్పడం గట్టిగా. తిండి తినాలన్న ఆలోచన రాలేదండి, దాహం అనేది వాళ్ళకి కలగలేదు, భోజన అన్నపానాల గురించిన ధ్యాస లేదు. 3 రోజులు అలాగే వాళ్ళు ఉండిపోయారండి. ఆయన మాటలో ఉన్న శ్రేష్టత అట్టిది. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన మీటింగ్ ముగించి వాళ్ళని పంపించేటప్పుడు వీళ్ళు ఇంకా భోజనం చేయలేదని ప్రభు గుర్తించి వాళ్ళకి ఆహారం ఇచ్చారు కానండి. అప్పటి వరకు అన్నపానాన్ని గురించిన ఆలోచన వాళ్ళకి లేకపోవడం ఒక అద్భుతమైన అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ పేతురు వైపు అలా తిరిగి చూశాడు. పేతురు గుండెలు బాదుకుని ఏడ్చాడు. యేసు ప్రభు మొహం చూస్తేనే పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. నీ మారు మనసు పొందు, నీ మారు మనసు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వాడు వైపు అలా చూశాడు అంతేనండి. ఇంకేదో మెసేజ్ ఇవ్వలేదు, ఇంకేదో వాళ్ళ మార్పు కోసం ప్రభు జస్ట్ అలా తిరిగి చూశాడు. పేతురు గొప్ప పశ్చాత్తాపం కలిగింది. ఒక యేసు ప్రభులోనే కాదండి, ఎవరైతే దేవుని ద్వారా పుట్టారో, ఎవరైతే దేవుని కుమారులు కుమార్తెలైన పిలువబడతారో వీరందరూ ఇలాంటి ఒక శ్రేష్టమైన అనుభవాలు ఉండునుగాక. మిమ్మల్ని చూసి ఈ దేశం మార్చబడునుగాక. మీ మాటలు విని ప్రజలు మార్పు చెందుదురుగాక. మీ నోట ప్రభు ఉంచిన మాటలను బట్టి దేశమంతా మార్చబడునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తేనే చాలండి, మీ చూపును చూస్తేనే ఎదుటి మనిషికి పశ్చాత్తాపం కలగాలి. మిమ్మల్ని చూస్తేనే వెర్రి కోపం రాకూడదు, ఏదైనా చేసి ఇతను చంపేయాలనేంత కోపం రాకూడదు, పశ్చాత్తాపం ఏర్పడాలి. ప్రైజ్ ది లార్డ్. 3 మాటలు నేను చెప్పి, చాలా టైం తక్కువగా ఉంది, సో ఫాస్ట్గా నేను చెప్పి ముగించేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. త్వరగా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టినవాడని మనం ఎరుగుదము. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. దేవుని ద్వారా పుట్టిన ప్రతివాడు, దేవుడు ఏ విధంగా నీతిమంతుడుగా ఉన్నాడో మనం కూడా నీతిని జరిగించే వాళ్ళగా ఉంటాం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నీతి దైవ సేవకులు అదే చెప్పారండి, నీతిమంతుడు వృద్ధి పొందుతాడండి. ప్రేమైన వారరా, మనం నీతిమంతులుగా ఉండాలి. మనం ఎప్పుడో ఒకరోజు నీతిమంతులుగా మారాము అనుకోవడం కాదు. ప్రతిరోజు నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగా ఉండనిమ్ము. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేశారు. తన ఆత్మ ద్వారా మనల్ని పవిత్రపరిచారు. పవిత్రపరచబడిన మనం ప్రతిరోజు ఈ నీతిని కాపాడుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఈ నీతిలో మనం నిలిచి ఉండాలి. ప్రతిరోజు నీతిని జరిగించేవారుగా మనం ఉండాలండి. నీతిని జరిగించే ప్రతివాడు దేవుని ద్వారా పుట్టినవాడే. ఆమెను చెప్పడం గట్టిగా. ఎక్కడ అవినీతి ఉంటుందో, ఎక్కడ దుష్టత్వం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉండదు. నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, దేశం ఏదైనా కావచ్చు. ప్రియులారా, నేను భారతదేశంలో ఉన్న దైవ సేవకుడిని, కువైట్ వచ్చిన దేవుని సేవకుడిని, ఖతార్ వెళ్ళిన నేను దైవ సేవకుడిని, దుబాయ్కి వెళ్ళిన నేను దైవ సేవకుడిని, అమెరికాలో ఉన్న కూడా నేను దేవుని. దేశం మారవచ్చు, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ నిలబడినా నేను ఒక దేవుని సేవకుడిని.
ఆమె చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. మీరు ఊరు మారవచ్చు, ఏంటండి మీ పేరు మారవచ్చు, మీ స్థలాలు మారవచ్చు, కానీ ఎక్కడైనా నేను ఒక నీతిమంతుణ్ణి, ఈ నీతి నేను కాపాడుకోవాలి. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఈరోజు పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక జనరేషన్, గతంలో ఉన్న జనరేషన్తో పోల్చుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న వాళ్ళకి పాపం చేయడానికి బోళ్ళంత అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అరచేతిలోనే పాపం వచ్చేసింది. వద్దనుకున్నా మన సెల్ ఫోన్లోనికి దరిద్రమంతా వచ్చి పడుతుంటుంది. వద్దురా బాబు నిన్ను మొత్తుకుంటున్న దండం పెడుతున్నాను కూడా ఏదో ఒక రూపంలో సెల్ ఫోన్ వచ్చి మనిషి మనస్సుని కలవరపరిచి ఫోన్ ద్వారా మనస్సుని పాపంలో ఈడవడానికి పలు కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఉన్నప్పుడు, మన ఫ్యామిలీతో పాటు మనం ఉన్నప్పుడు, మన రక్త సంబంధికుల మధ్యలో ఉన్నప్పుడు పాపం చేయడానికి ఒకవేళ మనం సాహసించకపోవచ్చు, కానీ దేశం విడిచి దేశానికి వచ్చాం, సముద్రాలు దాటి మనం ప్రయాణం చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చాం. ఒంటరిగా ఉండే సందర్భాలు ఉండొచ్చు. ఇక్కడ తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పేవాడు ఒకవేళ లేకపోవచ్చు. తప్పు చేయడానికి బోళ్ళని అవకాశాలు ఉండొచ్చు. అయినా నువ్వు నీతిమంతుడైతే, దేవుని ద్వారా పుట్టినవాడు అయితే నీతిని జరిగిస్తూ ముందుకు సాగిపోవాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇంకా నీతిమంతుడు ఇంకనూ నీతిగా ఉండాలి, యథార్థవంతుడు ఇంకనూ యథార్థంగా ఉండాలి, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మన ప్రభు నీతిమంతుడు గనక మనం కూడా నీతిని జరిగించాలి. పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాలు మనం చూస్తూ వస్తాం. యోసేపు పాపాన్ని విడిచి దూరంగా పారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పాపం చేసినా తన రిలేటివ్స్ దగ్గర లేదు, తన పేరెంట్స్ దగ్గర లేరు. సరే, ఆయనేమో నా దేశంలో రాజేం కాదు, ఒక బానిసే. నేను ఒక బానిసే కదా, దేవుడు నాకు ఏదైనా మేలు చేస్తే కదా నేను దేవుని కోసం నీతిగా ఉండాలి. నాకు దేవుడు ఏం చేశాడని నేను నీతిగా ఉండాలి. ఈ దేశంలో ఒక బానిసగా బ్రతుకుతున్నాను, ప్రతిరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను. నేను ఎందుకు నీతిగా బ్రతకాలి? దేవుడు నాకు ఏ మేలు చేశాడు? నా పేరెంట్స్ నాకు దూరం అయిపోయారు, నా బ్రదర్స్ అంతా నాకు శత్రువులు అయిపోయారు, ఇన్ని బాధలు ఎందుకు నీతిగా ఉండాలని నేను కోరుకోలేదండి. పాపం చేయడానికి తన దేహాన్ని అప్పగించలేదు. దేహం అనేది జారత్వాన్ని జరిగించడమే కాదండి, దేహం దేవుని ఆలయం. ఈ ఆలయం పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. ఆమె చెప్పండి గట్టిగా. ఇది చిన్నదే కదా అని ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు. ఈ చిన్న తప్పే కదా, ఈ చిన్న పొరపాటే కదా అని అనుకోవద్దు. మనుషుల దృష్టిలో ఒకవేళ మనం కనబడకపోవచ్చేమో, కానీ దేవుని దృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉంటుందండి. ఎక్కడ పవిత్రమైన హృదయం ఉంటుందో ఆ పవిత్ర హృదయాలు ప్రభు నివాసం చేస్తాడు. హల్లెలూయా. కనుక నీతిమంతుడు, నీతిని జరిగించే ప్రతివాడు దేవుడు. కొందరు మన మీద రకరకాలుగా బురద జల్లుతుంటారు, అది వేరే విషయం. మన నీతిగా ఉంటే కొంతమంది బురద జల్లుతుంటారు, అది వేరే విషయం. ఏది? సూర్యుని చూసి కుక్క మరుగుతుంటుంది. ఏంటి? సూర్యోదయం అయినప్పుడు కుక్క మరుగుతూ ఉంటుంది, సూర్యుడు ఫీల్ అవుతాడండి. అర్థమైందండి? కొంతమంది ఎటు మాట్లాడుతున్నారు, అది మనుషులు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు దాని గురించి అంత మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఆకాశం చూసి ఒకడు గాండ్రించి ఉమ్మాడు అనుకోండి, ఆకాశానికి ఏమైనా నష్టం ఉంటుందా? మీకు అంత డౌట్ ఉంటే కూటమైన తర్వాత బయటికి వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ ఈసారి వచ్చినప్పుడు చెప్పండి. అర్థమైందండి? కొంతమంది ఆకాశాన్ని చూసి గాండ్రించి ఊసారనుకోండి, ఆ ఉమ్ము వాళ్ళ ముఖం మీద పడతారు, అది వేరే విషయం. కొందరు మనల్ని ఏదో విమర్శించి, మనల్ని దూషించి, మనల్ని చెడ్డవాళ్ళగా చూపించాలని ట్రై చేస్తుంటారు, అది వేరే విషయం అండి. కానీ నీవు మాత్రం నీ యథార్థతను కాపాడుకుంటూ, నీ మంచితనాన్ని కాపాడుకుంటూ, నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ, నా దేవుని నేను సంతోషపెట్టాలి, నీతిమంతుడుగా నా దేవుని ఎదుట నిలబడాలని దేవుని ద్వారా పుట్టిన ప్రతివాడు తప్పక నీతిని జరిగిస్తాడు. అతని ద్వారా ఎవరు బలవంతంగా అవినీతి చేయించనివ్వరండి. ఏంటంటే ఎవరు ఎంత ప్రయత్నించిన వాళ్ళ ద్వారా అపవిత్రతను జరగదు. పరిశుద్ధతను గురించిన పునాది వాళ్ళకు ఉంటుంది, పరిశుద్ధతను గురించిన దర్శనం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ దేహం కాపాడబడుతుంది. ఆ దేహమే దేవుని దేవాలయము, ఆ దేవాలయంలో నిత్యము దేవుడు నివాసం చేస్తాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, రెండో మాట, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మీకు మరీ కష్టం లేకుండా వినండి, మీకు మరింత కష్టం లేకుండా, మీరు బైబిల్ అంతా తిప్పేయకుండా, మీకు అనుకూలంగా మరీ పేజీ ఆది కాండ నుండి ప్రకటన దగ్గర పేజీలు తిప్పి రెఫరెన్స్లు అర్థం కాక మీరు అల్లాడిపోకుండా మీకు అంతా అక్కడే అనుకూలంగా ఈరోజు దేవుని మాటలు చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి త్వరగా. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమించినప్పుడు, ప్రేమ దేవుని ద్వారా కలిగింది, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. దీన్ని సహోదర ప్రేమ అంటారు.
ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఇది సహోదరం, దేవుని ద్వారా పుట్టిన ప్రతివాడు, దేవుని ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడని మనం దేవుని ఎరిగి ఆయన ఆరాధన చేస్తున్నాం. కనుక ప్రేమైన వాళ్ళారా, దేవుని ద్వారా పుట్టాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే ఆయన ప్రేమకు ప్రతిరూపంలా ఉంటాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు లోకమును సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు తనను తాను ఒక బలిగా అర్పణగా అర్పించుకున్నారు. ప్రేమ ఎక్కడుంటుందో, దేవుని ద్వారా పుట్టిన వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ ప్రేమ సమృద్ధిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. లోక ప్రేమ అలా కాదు. ప్రైజ్ ది లార్డ్. లోక ప్రేమ ఎలా ఉంటుందో తెలుసండి, ఆ పెళ్ళికి ముందు ఒకటే కవితలు రాసేవాడంట భార్య మీద. నీ కళ్ళు అట్టా ఉంటుంది, నీ జుట్టు ఇలా ఉంటుంది, నీ ఐబ్రోస్ అలా ఉంటుంది, నీ స్కిన్ ఇలా ఉంటుంది, ఓ గడ్డి విపరీతమైన కవితలు రాసేవాడంట. ఆ కవితలకే పడిపోయి పాపం ఆమె పేరు కవిత, ఆమె పేరు కవిత అంటండి, కవితలకు పడిపోయి పెళ్లి చేసుకున్నారంట. ఆ తర్వాత అసిస్టెంట్ నాతో అంటారు, అన్న కవితలు రాసి 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 ఈ కవిత పడిపోయేటట్లు చేశాడన్న. కానీ పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు పలకరించే సమయం కూడా నా యజమానుడికి ఉండట్లేదు. ఇది లోకంలో ఉన్న అనుభవాలు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు అంటే పెళ్ళికి ముందు 8 గంటలు మాట్లాడేవాడు అంటండి. 8 hours డ్యూటీ మనకు తెలుసు. ఈ దరిద్రం ఏందండి అసలు, 8 గంటలు రాత్రంతా ఫోన్, ఇంకా 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 నువ్వు పెట్టే ఫోను నీవే ఫోన్ పెట్టేసే, ఇంకేం లేదా, తిన్నావా, టైం అప్పటికి 4 ఏం తింటారు చెప్పండి, తిన్నావా అని మాట్లాడాడన్నా పెళ్ళికి ముందు. ఇప్పుడు 8 మాటలు కూడా మాట్లాడే టైం అతనికి ఉండట్లేదు. ఇది లోక ప్రేమ. అక్రమం విస్తరించే కొలదిగా ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రేమను గురించి బైబిల్లో ఎన్నో విషయాలు మనం, ప్రేమ దోషములను కప్పుతుందండి, ప్రేమ సహిస్తుంది, ప్రేమ భరిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అన్నిటినీ ఏంటండి నమ్ముతుందంట, అన్నిటిని తాళుకుంటుందని, అన్ని సహిస్తుంది, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. ఇవన్నీ కూడా ప్రేమలోని శ్రేష్టమైన అనుభవాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నిన్నాశ్రయించిన వారు ఉదయించు సూర్యుని వలెను, నీ మాటతో ప్రకాశింపచేయుడు. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెను, నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, సహోదర ప్రేమ మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆది అపోస్తలుల రోజుల్లో సేవ విస్తరించడానికి పలు మార్గాలు మనం చూస్తూ వచ్చాం. వాటిలో ఆది అపోస్తలుల రోజుల్లో క్రైస్తవులు సాటి మనిషి ఎడల చూపిన ప్రేమను బట్టి అనేకులు ప్రభు చెంతకు చేర్చబడ్డారు. ఆమె చెప్పడానికి గట్టిగా. ఈరోజు భారతదేశంలో బోళ్ళని గొడవలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతుంది, క్రైస్తవులకు వ్యతిరేకంగా లేస్తున్నారు. కానీ కొంతమంది చెప్పే సాక్ష్యం ఏంటంటే, మీరు మమ్మల్ని గుళ్ళోనికి రానియలేదు, క్రైస్తవులు ప్రార్థన మందిరానికి మమ్మల్ని రానిచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు మమ్మల్ని బళ్ళలోనికి రానిలేదు, వాళ్ళు బళ్ళు కట్టించి మమ్మను బళ్ళలోనికి రానిచ్చారు. మీరు మాకు ఆరోగ్యాన్ని అందించలేకపోయారు, కానీ వాళ్ళు హాస్పిటల్స్ కట్టి అక్కడ మాకు వైద్య సేవను అందించారు. వాళ్ళు మాకు చదువు ఎవరు చేశారు ఇవన్నీ అంటే క్రైస్తవులు. ప్రైజ్ ది లార్డ్. మీరు మమ్మల్ని దూరంగా పెట్టారు, వాళ్ళు మమ్మల్ని హక్కున చేర్చుకున్నారు. మీరు మమ్మల్ని చిన్న చూపు చూశారు, వారు మమ్మల్ని గొప్పగా చూశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనీసం మంచి బట్టలే కట్టుకొని ఇవ్వలేదు మీరు, కానీ వాళ్ళకి మాకు మంచి వస్త్రాల్ని ధరింపచేశారు. మేము గౌరవంగా బ్రతకాలని, గౌరవంగా జీవించాలని ఆలోచన వాళ్ళు కలిగించారు. అందుకొరకు మేము ప్రభుని నమ్ముకున్నాం. ఆమేన్ చెప్పండి అందరికీ. హల్లెలూయా.
అంటే అపోస్తులు కావచ్చు, లేకపోతే మన భారతదేశానికి వచ్చిన మిషనరీస్ కావచ్చు, వాళ్ళు చూపిన ప్రేమ, వాళ్ళు చేసిన పరిచర్య, మదర్ తెరెసా లాంటి వాళ్ళు చేసిన పరిచర్య, ఏంటి అనారోగ్యంలో ఉన్న రోగులకు వాళ్ళు చేసిన పరిచర్య, అవన్నీ సహోదర ప్రేమ. ఆమె చెప్పడం గట్టిగా. మనుషులు అంటారు ఇది మత ప్రచారం అని అంటుంటారు కదండి, ఇది దేవుని ప్రేమ. ఆ ప్రేమే ఆకర్షించింది కనుక దేవుని ద్వారా పుట్టిన ప్రతివాడు ఖచ్చితంగా దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు ప్రేమిస్తాడు. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ప్రైజ్ ది లార్డ్. సాటి మనిషిని ప్రేమించలేనివాడు నాకు దేవుడు తెలుసు అంటే ఒట్టి మాటలు. ఇది కనిపించే మనిషినే ప్రేమించలేనివాడు కనబడిన దేవుని ఎలా ప్రేమించగలుగుతాడు? ఒకరి ఎడల ఒకరు పవిత్రమైన ప్రేమ, ఎడడి శరీర సంబంధమైన ప్రేమ కాదు, పవిత్రమైన ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట, అదే యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. యోహాను మొదటి, ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మూడవదిగా ప్రియులారా, ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్మే ప్రతివాడు, దేవుని ద్వారా పుట్టిన ప్రతివాడు యేసుని నమ్ముతాడు, దేవుని నమ్ముతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం, ఈ విశ్వాస జీవితం ఉంటుంది వాళ్ళకి. ప్రభుని విశ్వసిస్తారు, నీతిమంతుల విశ్వాసం మూలముగా జీవిస్తారు. నమ్మకంతో, దేవుని మీద నమ్మకంతో. మీరందరూ ఇంత దూరం వచ్చారంటే ప్రభు మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. ప్రభు మీద నమ్మకంతో మీరు బ్రతుకుతున్నారు, విశ్వాస మూలము మీరు జీవిస్తున్నారు. ఎన్నో పోరాటాలు ఎదుర్కొని ఉంటారు, కానీ ఈరోజు ఇలా మీరు నిలబడి ఉన్నారంటే కేవలం ఆయన మీద పెట్టుకున్న విశ్వాసం, ఆయన నమ్మిన నమ్మకాన్ని బట్టి. మరి ఈ దేశంలో ఆరాధనకి, ప్రార్థనకి ఎన్నెన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం అందరూ ఈ విధంగా సమకూర్చబడి ఆరాధిస్తున్నామంటే అది ఆయన మీద మనం పెట్టుకునే నమ్మకం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసాన్ని అంతవరకు మనం కాపాడుకోవాలి. భూమి మీద మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు, ప్రైజ్ ది లార్డ్, కువైట్లో ఉన్న వాళ్ళు కూడా ప్రభు రాకడలో ఎత్తబడతారు. ఏ దేశంలో ఉన్నా ఆయన రాకడ వచ్చినప్పుడు ప్రియులారా పరిపూర్ణమైన దేవుని సంఘం, దేవుని ప్రజలు ఎత్తబడతారు. భూమి మీద ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీవు కువైట్లో ఎంత సంపాదించావు, ఎంత బంగారం సంపాదించావు, ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి నీకు, ఎంత డబ్బులు సంపాదించావు అని చూడడు. భూమి మీద ఆయన ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసమును కనుగొనునా అని వ్రాయబడింది. కనుక విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసమును కర్తయు నన్ను కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. ప్రభు కోసం మనం నిలబడాలి. చావైనా రేవైనా ప్రభువే. ఆయన మీద నమ్మకంతో మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక బ్రదర్ చనిపోయారండి, నాకు తెలిసిన బ్రదరు. వాళ్ళ ఇంటికి సమాధి కార్యక్రమాన్ని నేను వెళ్ళాను. నాకు బాగా పరిచయమైన క్రైస్తవ కుటుంబం. ఆ బ్రదర్ చనిపోయారు. పెద్ద ఏజ్ ఏం కాదండి, ఒక 40 years ఉంటుందేమో, ఒక 40 years ఉంటుంది. ఆయన ఏదో హార్ట్ ప్రాబ్లం ఏదో ఉండి చనిపోయాడు. 2 పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు. దాంట్లో ఒక అమ్మాయికి మాట్లాడు రాదు, మూగమ్మాయి. ఏంటండి మాట్లాడుదండి, చిన్న అమ్మాయి. 2 అమ్మాయిలు. సో నేను ఆ ఇంటికి వెళ్ళి ఇలా వాక్యం చెప్తున్నాను, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడొద్దు, ప్రభు మనకు ఉన్నాడు, తేజో నివాసుల స్వాస్థ్యంలో ప్రవేశించాడు, దేవుడు తనకిష్టమైన వారిని తీసుకుంటాడు, మరి భక్తుల మరణం విలువైంది, అట్లా ఇవన్నీ నేను చెప్తుంటే ఆ మూల మీద కూర్చొని ఒక ఆయన లేచి, ఏమయ్యా ఆపయ్యా చాలు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, ఆయన దృష్టికి విలువైంది అంటున్నావు. ఒక మనిషి 40 ఏళ్ళు మనిషి చనిపోయాడు, చిన్న వయసే, పెద్ద ముసలోడా చనిపోయాడు. 2 పిల్లలు ఉన్నారు, దాంట్లో మూగమ్మాయి ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఆ భార్య పరిస్థితి ఏంటి, ఆమె ఎలా బతుకుతుంది, మీరేమో ఇది దేవుని దృష్టికి అనుకూలం, దేవుడు అంగీకారం కనుక తీసుకుని నువ్వు చెప్పేస్తున్నావు. కానీ బాబు ఇది ఏ న్యాయం అయ్యా, అసలు ఇది దేవునికి న్యాయం అని ఎవరు, మేబీ ఆయన క్రైస్తవుడు కాకపోవచ్చు, వాళ్ళ రిలేటివ్ ఎవరో, కాబట్టి కొంచెం చనువు తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంక మనం ఏం చెప్పగలుగుతామండి, మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి. ఆయన ఎవరో తెలీదు, వాళ్ళకి ఏం రిలేషన్ అర్థం. నేను ఇట్లా ఆలోచనలో ఉన్నాను. అంత లోపల ఆ చనిపోయిన మిస్సెస్ లేచిందండి. లేచి, అయ్యా కూర్చోవాడా, నువ్వు కూర్చో, అప్పటిదాకా ఏడుతుందండి. కూర్చో అంటే కాదు, కూర్చోమనలా, నువ్వు కూర్చో. నాకు ఒక నిరీక్షణ ఉంది, నా భర్త ఇక్కడ కళ్ళు మూసినా పరలోకల కళ్ళు తెరుస్తాడు. చెప్పండి కూడా గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగును గాక. నాకు లేని బాధ నీకెందుకయ్యా, మేము ప్రభుని విశ్వసించాం. నా ప్రభు ఏది చేసినా నా మంచి కొరకే చేస్తాడు. కనుక మేము ఆయన నమ్ముతున్నాం.
మా భవిష్యత్తును గురించి మాకు భయం లేదు. మాకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. గత కాలం అంతా దేవుడు మమ్మల్ని గొప్పగా నడిపిస్తూ వచ్చాడు. రాబోయే కాలం కూడా మమ్మల్ని గొప్పగా నడిపించడానికి దేవుడు శక్తిమంతుడు. కనుక మాకు నమ్మకం ఉంది. నా భర్త నాకు దూరంగా ఉన్నాడేమో కానీ నా యేసుకు దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా. ఓ రోజు వస్తుంది, ఆ రోజు నేను కూడా మహాకాశాన్ని దాటుకుంటూ ప్రభుని కలుసుకోవడానికి వెళ్తాను. అక్కడ నా యజమానుడు నేను చూస్తాను. ప్రైజ్ ది లార్డ్. కనుక మీకు మాట్లాడే అవకాశం లేదు. నా భర్త ఒకప్పుడు తాగుబోతుగా ఉన్నప్పుడు ఎవరైనా పలకరించారా? ఆయన సినిమాల చుట్టూ తిరిగినప్పుడు ఎవరైనా పలకరించారా? ఆయన తాగి బురదలో పడి ఉన్నప్పుడు ఎవరైనా పలకరించారా? ఆనాడు మేము ఎవరు గుర్తుకు రాలేదు. ఎలా బతుకుతున్నారో అర్థం కాలేదు. నా భర్తను గురించి పట్టించుకొనని బంధువులు మీరు. ఈరోజు నా భర్త నేను మార్చుకున్నాను, మంచి మార్గంలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు తాగుడు మానేశాడు, జీవితం మారిపోయింది, ప్రభులో ఉన్నాడు, ప్రభు సేవ చేశాడు, గొప్పగా బ్రతికాడు, గొప్పగా ప్రభు సన్నిధికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈ మరణం నా ప్రభుని కలుసుకోవడానికి ఒక మార్గం మాత్రమే. కనుక మరణాన్ని గురించిన భయం మాకు లేదు. నీవు కూసోమంటే ఆయన కూసుండిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు అనిపించింది ఆ రోజు నాకన్నా ఆమె అద్భుతంగా ప్రసంగం చేసేది. ప్రైజ్ ది లార్డ్. మీరేం చేశారంటే ప్రసంగం ఆపారు. ఎందుకంటే నాకన్నా అద్భుతంగా బోధించింది. విశ్వాసం. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తోమా అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండమని ప్రభు చెప్పాడండి. అల్ప విశ్వాసులుగా మనం ఉండకూడదు. ప్రేమైన వారా, ఒక విశ్వాసి యొక్క విశ్వాసం ఒకటి చావు దగ్గర, రెండోది పెళ్లి దగ్గర బయటపడుతుంది. అర్థమైందండి? పెళ్ళిళ్ళ దగ్గర చూస్తే అసలు ఏమి విశ్వాసినేనా పిశాసినేనా అనిపిస్తుంది మనకు. ఒక చావు దగ్గర, ఒక పెళ్లి దగ్గర మనకు అర్థమవుతుంది. కనుక ప్రేమైన వారా, మన విశ్వాసాన్ని కాపాడుకొని నేను విశ్వాసులకు ఒకటే చెప్తా ఉంటాను. ముగించేసాను కదా. నేను విశ్వాసులకు ఒకటే చెప్తా ఉంటాను. ప్రతి మార్నింగ్ లేచి, ప్రతి ఉదయం లేచి, వింటున్నారమ్మా? హలో అమ్మా, వింటున్నారు? మీరు అటు ఇటు చూస్తుంటే నాకు ఏదో మరి. ప్రతి మార్నింగ్ లేచి మనం విశ్వాసాన్ని నింపుకొని బయలుదేరాలి. ఆమెను చెప్పడం గట్టిగా. ఈరోజు ఈ ఆరాధన ముగించుకొని మీరు బయటికి వెళ్ళేటప్పుడు పరిపూర్ణమైన విశ్వాసాన్ని నింపుకొని బయలుదేరి వెళ్ళబోతున్నారు. విశ్వాసంతో నింపబడి ఇక్కడ నుండి వెళ్ళాలి. విశ్వాస వీరులుగా మీరు బయలుదేరాలి. విశ్వాస మూలముగా మీరు బ్రతకాలి. దేవుని ద్వారా పుట్టిన ప్రతివాడు దేవుని నమ్ముతాడు, విశ్వాసంగా జీవిస్తాడు. ఈ మాటల్ని మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించుగాక. ఆమె